ఢిల్లీలో ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక వీడినట్టు తెలుస్తోంది. ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సీ ఫోన్ కాల్తో ఢిల్లీకి వెళ్లిన జీవన్ రెడ్డి అక్కడ నేతలతో సమావేశమయ్యారు. చేరికల విషయంలో స్థానిక లీడర్లు అభిప్రాయం తీసుకోవాలని, పార్టీకి లీడర్లు క్యాడర్ ముఖ్యమని జీవన్ రెడ్డి అధిష్టానానికి అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీలో తగిన ప్రాధాన్యం, గుర్తింపు ఉంటుందని అధిష్టానం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక వీడినట్టు తెలుస్తోంది. ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సీ ఫోన్ కాల్తో ఢిల్లీకి వెళ్లిన జీవన్ రెడ్డి అక్కడ నేతలతో సమావేశమయ్యారు. చేరికల విషయంలో స్థానిక లీడర్లు అభిప్రాయం తీసుకోవాలని, పార్టీకి లీడర్లు క్యాడర్ ముఖ్యమని జీవన్ రెడ్డి అధిష్టానానికి అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీలో తగిన ప్రాధాన్యం, గుర్తింపు ఉంటుందని అధిష్టానం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ ఆనంద్. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకవినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అధిష్టానం నిన్న ఢిల్లీ వెళ్ళి అధిష్టానం పెద్దలతో కూడా జీవన్ రెడ్డి కలిసి కూడా మాట్లాడారు. అయితే రాజీనామా చేయడానికి సిద్ధపడ్డ, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డ జీవన్ రెడ్డిని ఏదైతే సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ దీపదాస్ నుంచి ఫోన్ చేసి జీవన్ రెడ్డిని ఢిల్లీకి రావాల్సిందిగా చెప్పారు. ఈ నేపథ్యంలో కూడా విప్పు అడ్డూరు లక్ష్మణ్ తో కలిసి జీవన్ రెడ్డి నిన్న మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. అయితే సాయంత్రం ఏదైతే ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో కూడా భేటీ అయ్యారు. ప్రత్యేకంగా భేటీ కూడా అయ్యి దీనికి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పై కూడా కేసీ వేణుగోపాల్ తో కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అంటే పూర్తిగా వివరాలు కూడా ఆయనకు అందించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా జగిత్యాలకు సంబంధించిన అంశంపై కూడా కేసీ వేణుగోపాల్ తో కూడా ప్రత్యేకంగా చర్చించారు. ఎందుకంటే అక్కడ తన ప్రమేయం లేకుండా అక్కడ ఎమ్మెల్యే సంజయ్ని తీసుకున్నారు, పార్టీలో చేర్చుకున్నారు. సో ఆయన పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి సంజయ్ ఇప్పుడు కాంగ్రెస్ చేసుకుంటే అవి రాంగ్ సింప్టమ్స్, అంటే వ్యతిరేక పవనాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో. సో అలాంటప్పుడు తనను సంప్రదించకుండా చేర్చుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా తాను మనస్తాపం చెందానని కూడా వివరించినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ దీనికి సంబంధించి కూడా ఇటు చేరికల అంశంలో కూడా ఏదైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి స్థానిక క్యాడర్తో సంప్రదించిన తర్వాతనే దాని నిర్ణయం తీసుకోవాలని కూడా ఇటు కేసీ వేణుగోపాల్ కూడా జీవన్ రెడ్డి చెప్పినట్టుగా సమాచారం. అయితే ఈ నేపథ్యంలో కూడా కేసీ వేణుగోపాల్ ఖచ్చితంగా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటాం, ఖచ్చితంగా తనకు పార్టీలో సుభిక్ష స్థానం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ రాజీనామా అంశానికి సంబంధించి ఏదైతే ముగింపు పలికినట్టే కనిపిస్తుంది జీవన్ రెడ్డి. అయితే రాజీనామా ఆలోచనలు కూడా నిర్వహించినట్టు కూడా జీవన్ రెడ్డి తెలిపారు. సో ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు ఢిల్లీకి జీవన్ రెడ్డి ఢిల్లీ నుండి హైదరాబాద్ బయలుదేరి వస్తున్నారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.